Hi, today I am discussing about the topic time, speed, and distance. Time, speed, distance అనేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వెరీ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద టాపిక్. ఈ టాపిక్స్లో బ్యాంక్ ఎగ్జామ్స్లో 1 or 2 మార్క్స్ వస్తాయి. అండ్ ఎస్ఎస్సిలో కూడా 1 నుంచి 2 మార్కుల దాకా రావచ్చు. అసలు ఈ టైం, స్పీడ్, డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అని అడిగితే ఆల్ ద ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ట్రైన్స్. ఎక్కువగా ఇందులో ట్రైన్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఆ ట్రైన్స్ ఎలా ఉంటాయి అంటే ఒక పర్టిక్యులర్ ట్రైన్ ఇంత స్పీడ్లో వెళ్తుంది, ఒక ప్లాట్ఫామ్ దాటింది, లేదా ఒక మనిషిని దాటింది, లేదా ఒక పోల్ని దాటింది, ఎంత టైం పడుతుంది, ఎంత స్పీడ్తో వెళ్తుంది, అలాగే ఎంత డిస్టెన్స్లో వెళ్తుంది. సో ప్రాబ్లమ్స్ అన్నీ ఈ రకంగా ఉంటాయి. ఒక ట్రైను ఇంత స్పీడ్లో వెళ్తుంది, ప్లాట్ఫామ్ దాటింది, లేకపోతే ఒక మనిషిని దాటింది, లేదా ఒక పోల్ని దాటింది, అది ఎంత టైం పడుతుంది, ఎంత స్పీడ్తో వెళ్తుంది, అలాగే ఎంత డిస్టెన్స్ పడుతుంది, లైక్ దిస్. సో ఈ రకంగా మిమ్మల్ని క్వశ్చన్లు అడగొచ్చు. ఇక్కడ ఇందులో వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. మనందరం మూవీస్కి వెళ్తానే ఉంటాం. మూవీస్లోకి వెళ్తే డిటిఎస్ అనే ఒక సౌండ్ వింటారు మీరు. డిటిఎస్ అలా రాసుకోండి. డిటిఎస్. డి అంటే డిస్టెన్స్, టి అంటే టైం, అండ్ ఎస్ అంటే స్పీడ్. Distance is equal to time into speed. From this equation, ఈ యొక్క ఈక్వేషన్ నుంచి, అంటే ఈ యొక్క ఫార్ములా నుంచి ఒకవేళ మనకి టైం కావాల్సి వచ్చింది అనుకోండి, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఈ స్పీడ్ని ఇటు తీసుకొచ్చేస్తే డివిజన్లోకి మారుతుంది. ఎందుకంటే మల్టిప్లికేషన్లో ఉన్నది మీకు ఇటు సైడ్కి వస్తే డివిజన్ అవుతుంది. అలాగే సేమ్ దీని నుంచి ఒక స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం మనం రాసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వెన్ ఎవర్ 2 trains పాస్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఒక ట్రైను ఇలా వెళ్తుంది, ఇంకొక ట్రైను ఇలా వస్తుంది. 2 trains ఆపోజిట్ డైరెక్షన్, ట్రైన్ ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఆపోజిట్ డైరెక్షన్లో కనుక వెళ్తే అప్పుడు మనం we use ప్లస్ సింబల్ ఎడిషన్ చేస్తాం. థర్డ్ పాయింట్, వెన్ ఎవర్ ద 2 trains పాస్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఇదొక ట్రైను సేమ్ డైరెక్షన్ కనుక వెళ్తే we use నెగిటివ్ సబ్ట్రాక్షన్, మైనస్ చేస్తాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ట్రైన్స్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే కిలోమీటర్స్ పర్ అవర్స్. హియర్ వీ కెన్ యూస్ కిలోమీటర్స్ పర్ అవర్స్ అండ్ మీటర్ పర్ సెకండ్స్. ఇలా ఉంటాయి. అంటే కిలోమీటర్ పర్ అవర్స్ని మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చాలి అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 5/18. We can multiply 5/18 meter per seconds. కిలోమీటర్స్ పర్ అవర్స్లో నుండి మీటర్ పర్ అవర్స్లోకి చేంజ్ చేయాలి అంటే చేంజ్ అవ్వాలి అంటే వీ కెన్ యూస్ 5/18తో మల్టిప్లై చేస్తే అది మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ అవుతుంది. అదే మీటర్ పర్ సెకండ్స్లో నుంచి కిలోమీటర్స్ పర్ అవర్లోకి చేంజ్ చేయాలి అంటే 18/5 కిలోమీటర్స్ పర్ అవర్. సో అలా ఉంటుంది అన్నమాట. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. 1 example is equal to convert 54
kilometers per hour to meter per seconds. That is equal to 54 into 5/18. Calculate cheste 15 meter per seconds. Second example, convert 20 meter per seconds to kilometers per hour. That is 20 into 18/5. ఇది ఇందులో 4 times 4 into 18 72 kilometers per hour. సో ఇలాగనమాట. అండ్ ఫిఫ్త్ పాయింట్, ఫైండింగ్ యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ కనుక ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు ఫార్ములా 2xy divided by x plus y, x plus y. Here x is equal to first speed, y is equal to second speed. సో ఇలా మనం ఎనీ ప్రాబ్లం చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తే దీనికి, if a student goes to school at an average speed of 10 kilometers per hour and then returns at the average speed of 15 kilometers per hour. Find his average speed during whole journey. If a student goes to school at an average speed of 10 kilometers per hour లో ఒక స్కూల్కి వెళ్ళాడు ఒక అబ్బాయి, అండ్ దెన్ రిటర్న్స్ at the average speed of 15 kilometers per hour. అంటే వెళ్ళేటప్పుడేమో 10 kilometers per hour లోకి వెళ్తున్నాడు, వచ్చేటప్పుడేమో యావరేజ్ స్పీడ్ వచ్చి 15 kilometers per hour, అంటే గంటకి 15 kilometers లోకి వెళ్తున్నాడు per hour కి. ఫైండ్ హిజ్ యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ ద హోల్ జర్నీ. అంటే హియర్ x is equal to ఫస్ట్ స్పీడ్ అంటే 10 kilometers per hour, y is equal to 15 kilometers per hour. యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుంది? యావరేజ్ స్పీడ్ is equal to 2, యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటిది? 2xy by x plus y, that is equal to 2 into 10 into 15 divided by 10 plus 15 25, that is equal to 12 kilometers per hour. సో ఈ రకంగా మనం యావరేజ్ స్పీడ్ కనుక అడిగితే మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం. ఎ పర్సన్ crosses a 600 meters long street in 5 minutes. What is his speed? What is his speed in kilometers? ఇక్కడ చూడండి, ఏ పర్సన్ క్రాసెస్ 16
ఇది ఒక లాంగ్ స్ట్రీట్. ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు. క్రాసెస్ ద లాంగ్ స్ట్రీట్ ఇన్ 5 minutes. టైం ఇచ్చాడు. టైం ఈజ్ ఈక్వల్ టు 5 minutes ఇచ్చాడు. టైం ఇచ్చాడు. లాంగ్ స్ట్రీట్ 600 meters లో ఉంది. వాట్ ఈజ్ హిజ్ స్పీడ్ ఇన్ కిలోమీటర్స్ లో కావాలి. మీటర్స్ లో నుంచి కిలోమీటర్స్ లోకి రావాలి నాకు. మీటర్స్ లో నుంచి కిలోమీటర్స్ రావాలి అంటే 18/5 వేయాలని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుందాం. దీని ప్రాబ్లం చూడండి. ఇప్పుడు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు we know that speed is equal to distance by time. Distance, total distance ఎంత ఇచ్చాడు? 600 meters లాంగ్ బ్రిడ్జ్, లాంగ్ స్ట్రీట్ డివైడెడ్ బై టైమ్. టైం అంటే 5 ఇచ్చాడు ఇంటూ 60. ఎందుకు 60 వేసుకున్నాను? మినిట్స్లో ఇచ్చాడుగా. 1 hour ఈజ్ ఈక్వల్ టు 60 minutes. కాబట్టి ఇక్కడ 5 minutes కాబట్టి నాకు కన్వర్ట్ అవ్వాలి కాబట్టి ఇంటూ 60 వేసుకున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చి ఇందులో ఎన్ని టైమ్స్? 10 times. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 5 వచ్చి ఇందులో 2 times అంటే 2 meter/seconds. అంతేగా. ఇక్కడంతా 5 minutes కదా, కానీ నాకు మినిట్స్లో 5 minutes కదా. ముందు నేను సెకండ్స్లో కనుక్కుంటా. సెకండ్స్లోకి ఎందుకు కనుక్కోవాలి అంటే నేను km/hours లోకి వాడేమో ఎందులో కనుక్కోమన్నాడు? వాట్ ఈజ్ హిజ్ స్పీడ్ ఇన్ km/hour లో కనుక్కోమంటున్నాడు. కాబట్టి నేను km/hours ని చేంజ్ చేసుకోవాలి కాబట్టి meter/seconds లోకి చేంజ్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఇంటూ 60తో మల్టిప్లై చేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో 2 meters/second అంటే therefore ఇప్పుడు చూడండి ఈ 2 meters/seconds ని దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ meters/seconds లోకి మార్చుకోవాలి అంటే 18 అంటే km/hours లోకి మార్చుకోవాలి అంటే 18/5తో మల్టిప్లై చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 36 డివైడెడ్ బై 5 అవుతుంది. అంటే డివిజన్ చేసుకుంటే 7.2 kilometers/hour. సో మనకు కావాల్సింది కిలోమీటర్స్. ఓకేనా. వాడు మినిట్స్ లోకి ఇచ్చాడు. అంటే మినిట్స్ అంటే సెకండ్స్ లోకి ముందు minutes/seconds లోకి రాసుకొని దాన్ని km/hours లోకి చేంజ్ చేసుకున్నాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ సో ఇలా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం వచ్చి an aeroplane covers a certain distance at a speed of 240 km/hour is 5 hours. 5 hours to cover the same distance in 2/3 hours. It must travel at a speed of చూడండి ఇక్కడ మీనింగ్ ఏమి ఇచ్చాడంటే an aeroplane covers at a certain distance at a speed of 240 km/hour in 5 hours. ఒక సర్టెన్ డిస్టెన్స్ ఉంది. సర్టెన్ డిస్టెన్స్ ఇక్కడ ఒక ఏరోప్లేన్ ఉంది. ఒక ఏరోప్లేన్ 240 km/hour 240 km/hour ని 5 hours లో వెళ్తుంది, కవర్ చేస్తుంది. టు కవర్స్ ద సేమ్ డిస్టెన్స్ 2/3 hours లో కవర్ చేస్తే ఇట్ మస్ట్ ట్రావెల్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ ఎంత స్పీడ్లో 2/3 hours ఉన్న డిస్టెన్స్ ని కవర్ చేస్తుంది. అంటే ఇప్పుడు 2/3ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉన్న దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మార్చుకోవాలంటే 3 1s are 3 3 + 2 5/3. అంటే 2/3 అన్నా 5/3 అన్నా ఒకటే, ఇలా రాసుకోవచ్చు అనమాట.
సో ఈ ప్రాబ్లం చేస్తున్నాను చూడండి. సొల్యూషన్. డిస్టెన్స్ వీ నో దట్ మనకి ఫార్ములా డిటిఎస్ సౌండ్ ఫార్ములా ఉంది కదా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. టైం ఎంత ఇచ్చాడు 5 hours కాబట్టి 5 ఇంటూ స్పీడ్ ఎంత ఇచ్చాడు 240 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 224 ఇంటూ 5 రెండింటిని మల్టిప్లై చేస్తే 1200 కిలోమీటర్స్. ఓకేనా, అంతేగా. 5 4 20, 2 ఉంది, 2 5 10, 12 సరిపోయింది. 1200 కిలోమీటర్స్. అయితే నౌ డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి? నౌ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1200 కిలోమీటర్స్. అంటే దేర్ఫోర్ ఇప్పుడు మనకి స్పీడ్ కావాలి. స్పీడ్కి ఫార్ములా ఏంటిది? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు డిస్టెన్స్ మనకి 1200 ఆల్రెడీ వచ్చింది. 1200 డివైడెడ్ బై టైం. టైం అంటే 1/2/3 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 5/3. సో ఇంటూ 5/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1200 ఇంటూ డివిజన్ ఆఫ్ 2 ఫ్రాక్షన్స్ నాట్ పాసిబుల్ కాబట్టి వి కన్వర్ట్ ఇంటూ మల్టిప్లికేషన్ అంటే రివర్స్ అవుతుంది 3/5. క్యాలిక్యులేషన్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 3600 డివైడెడ్ బై 5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 720 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే దేర్ఫోర్ 720 కిలోమీటర్స్ పర్ అవర్తో ఏరోప్లేన్ వెళితే 1/2/3 అవర్స్లో కవర్ చేస్తుంది అనమాట. అర్థమైందా? మరలా చూడండి, ఇది 720 కిలోమీటర్స్ పర్ అవర్స్తో ఏరోప్లేన్ వెళ్తే ఆ డిస్టెన్స్ని 1/2/3 అవర్స్లో కవర్ చేస్తుంది. సో ఇది మనకి మెయిన్. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఎన్నో ప్రాబ్లం అయింది ఇది? థర్డ్ అండ్ ఫోర్త్ ప్రాబ్లం. If a person walks at 14 kilometers per hour instead of 10 kilometers per hour, he would walked 20 kilometers more. The actual distance traveled by him is question mark. ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ పర్సన్ వాక్స్ అట్ 14 కిలోమీటర్స్ పర్ అవర్ ఇన్స్టెడ్ ఆఫ్ 10 కిలోమీటర్స్ పర్ అవర్, 10 కిలోమీటర్స్ పర్ అవర్లో వెళ్ళాల్సింది 14 కిలోమీటర్స్ పర్ అవర్ నడిచాడు. హీ వుడ్ వాక్డ్ 20 కిలోమీటర్స్ మోర్. ఇలా జరగడం వల్ల ఏమైందంటే అతను 20 కిలోమీటర్స్ ఎక్కువగా నడిచాడు. యాక్చువల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హిమ్, అతను యాక్చువల్గా ఎంత డిస్టెన్స్ నడవాలి అనేది మనకి క్వశ్చన్ ఉందన్నమాట. ఇప్పుడు యాక్చువల్ డిస్టెన్స్ ఎంతో మనకు తెలియదు కదా. సో యాక్చువల్ డిస్టెన్స్ని ఏమనుకుందామంటే ఎక్స్ అనుకుంటా. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే 2 కిలోమీటర్స్ పర్ అవర్, 2 కిలోమీటర్స్ పర్ అవర్స్ గురించే మాట్లాడుతున్నాను, డిస్టెన్స్ల గురించే మాట్లాడుతున్నాను. తర్వాత ఎంత స్పీడ్లో కూడా మాట్లాడుతున్నాను, అంటే డిస్టెన్స్ స్పీడ్ అంటే డిఫరెన్సెస్ అనమాట. డిస్టెన్స్ 1 స్పీడ్ 1, డిస్టెన్స్ 2 బై స్పీడ్ 2. ఇప్పుడు చూద్దాం. దేర్ఫోర్ d1/s1 ఈ రిలేషన్ గురించి చూద్దాం. d1/s1 = d2/s2. అంటే ఇక్కడ 2 కిలోమీటర్స్ పర్ అవర్స్,
ఇక్కడ కూడా 10 కిలోమీటర్స్ పర్ అవర్స్, అంటే 14 ఇక్కడ 10 కిలోమీటర్స్ పర్ అవర్స్, రెండు డిస్టెన్స్లే ఉన్నాయి కాబట్టి దట్ ఇంప్లైస్ ఫస్ట్ డిస్టెన్స్ ఎంత, ఎక్స్ అనుకున్నాను, నాకు తెలియదు కదా మరి అది. ఫస్ట్ స్పీడ్ ఎంత, 10 కిలోమీటర్స్ పర్ అవర్. యాక్చువల్గా నడవాల్సింది ఎంత, యాక్చువల్గా ఎక్స్ డిస్టెన్స్ని 10 కిలోమీటర్స్ పర్ అవర్లో నడవాలి. రెండోది ఏంటిది, సెకండ్ డిస్టెన్స్. కానీ ఎంత ఎక్కువ నడిచాడు అతను, ఎంత ఎక్కువ నడిచాడు అంటే ఎక్స్ ఉన్నదానికన్నా, నడవలసిన దానికన్నా 20 కిలోమీటర్స్ ఎక్కువ నడిచాడు కాబట్టి ఎక్స్ ప్లస్ 20. ఎక్కువ నడిచాడు కాబట్టి ప్లస్ వేసాను, ఎక్స్ ప్లస్ 20. ఎంత డిస్టెన్స్లో అంటే ఇక్కడ మనకి ఎంత అవర్స్లో, 14 కిలోమీటర్స్ పర్ అవర్స్లో ఇంత నడిచాడు. అంటే దట్ ఇంప్లైస్ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనము 14x is equal to 10 into x 10x plus 10 into 20 200. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 10 యువతలకు తీసుకొస్తే 14x minus 10x అంటే 4x is equal to 200. x is equal to ఈ 4 ఇందులో 50 times. దట్ ఈజ్ ఈక్వల్ టు 50 కిలోమీటర్స్ పర్ అవర్. యాక్చువల్గా అతను ఎంత నడవాలి, 50 కిలోమీటర్స్ పర్ అవర్లో నడవాలి, అంటే 50 కిలోమీటర్స్లో వెళ్ళాలి డిస్టెన్స్ అనమాట. యాక్చువల్ డిస్టెన్స్ అంతా 50 కిలోమీటర్స్ పర్ అవర్. కానీ ఎక్స్ట్రా ఎంత నడిచాడు, 20 నడిచాడు, 20 కిలోమీటర్స్ పర్ అవర్ నడిచాడు. యాక్చువల్ డిస్టెన్స్ వచ్చి ఎంత, 50 కిలోమీటర్స్. ఎక్స్ట్రా ఎంత నడిచాడు, 20 కిలోమీటర్స్ నడిచాడు. అంటే దేర్ఫోర్ టోటల్ ఎంత, 50 + 20 70 కిలోమీటర్స్. సో ఇది ఓకేనా. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఈ మోడల్. The speed of a bus is 54 kilometers per hour and including stoppages, it is 45 kilometers per hour per how many minutes does the bus stop per hour? అంటే ఏంటి, ప్రతి గంటకి స్టాపేజెస్ లో ఎన్ని మినిట్స్ బస్సు ఆగుతుంది. ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ ద స్పీడ్ ఆఫ్ ఏ బస్ ఈజ్ 54 కిలోమీటర్స్ పర్ అవర్. ఒక స్పీడ్ ఇచ్చేసాడు మనకి 54 కిలోమీటర్స్ పర్ అవర్. అండ్ ఇంక్లూడింగ్ స్టాపేజెస్ తో కలిపి, అండ్ ఇంక్లూడింగ్ స్టాపేజెస్ తో కలుపుకొని, అంటే ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ అంటే ఒక బస్సు స్టార్ట్ అయింది కదా, వితౌట్ స్టాపేజెస్, ఎక్స్క్లూడింగ్ వితౌట్ స్టాపేజెస్. వితౌట్ స్టాప్స్ వెళ్ళిపోయింది అంటే ఎంత అవుతుంది, స్పీడ్ 54 కిలోమీటర్స్ పర్ అవర్. ఇప్పుడు మధ్యలో ఆగి 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 వెళ్తుంది అనుకోండి బస్సు, ఇంక్లూడింగ్ స్టాపేజెస్, ఇంక్లూడింగ్ స్టాప్స్, అదెంత అవుతుంది, 45 కిలోమీటర్స్ పర్ అవర్. బస్సు ఆగి ఆగి వెళ్తున్నాం. అయితే 1 అవర్లో ఎన్ని మినిట్స్ ఆగుతుంది, 1 అవర్కి స్టాప్స్ అన్ని మొత్తం టోటల్ స్పీడ్లో మొత్తం అన్ని 54 కిలోమీటర్స్లో లేకపోతే 45 కిలోమీటర్స్లో 1 అవర్లో ఎన్ని మినిట్స్, హౌ మెనీ మినిట్స్, ఎన్ని మినిట్స్లో బస్సు ఆగుతుంది 1 అవర్కి. 1 అవర్కి స్టాప్స్ మొత్తంలో కలిపి 1 అవర్ చొప్పున ఎన్ని మినిట్స్ ఆగుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సొల్యూషన్ చూడండి. ఇక్కడ
డిఫరెన్స్ చూడండి, 2 కిలోమీటర్స్ పర్ అవర్ ఉన్నాయి కదా, ముందు డిఫరెన్స్ ఎంత అవుతుంది? డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 54 మైనస్ 45, దట్ ఈజ్ ఈక్వల్ టు 9 కిలోమీటర్స్. 9 కిలోమీటర్స్ ఇది డిస్టెన్స్. కాబట్టి అంటే లెస్ దాన్ చేస్తే అనమాట, అంటే సబ్ట్రాక్షన్ చేస్తే ఇది వచ్చింది అనమాట. అంటే దేర్ ఫోర్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత వచ్చింది? 9 కిలోమీటర్స్. స్పీడ్ ఎంత అడిగాడు? టోటల్ స్పీడ్ వచ్చి 54, ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ కాదు, 54. ఇది ఓన్లీ ఎక్స్క్లూడింగ్కి, ఇన్క్లూడింగ్ కూడా చెప్తాను నేను. ఎక్స్క్లూడింగ్ ఇది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇంటూ ఇక్కడ ఏం చూడండి, 1 మినిట్ కదా పర్ అవర్స్. పర్ అవర్స్కి ఎన్ని మినిట్స్ ఆగుతుందో మనం చెప్పాలి. కాబట్టి నేను 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్ కాబట్టి 60 వేసుకుంటా. ఈ 2 క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చి 10 మినిట్స్ వస్తుంది. అంటే 1 అవర్కి 10 మినిట్స్ ఆగుతుంది. అంటే ప్రతి 1 అవర్కి 10 మినిట్స్ స్టాపేజెస్లో ఆగుతుంది ట్రైన్, బస్సు. ఆ బస్సు అనేది 10 మినిట్స్లో ఆగుతుంది అనమాట. సో టైం ఇది 1 అవర్కి. ఓకేనా? ఇలా చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం, 6th ప్రాబ్లం. 2 trains traveling in the same directions at 40 kilometers per hour and 22 kilometers per hour completely pass off another in minute. If the length of the first train is 125 meters, what is the length of the second train? Okay na? Second train. 2 trains traveling in the same directions. సేమ్ డైరెక్షన్స్ అన్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పాను? సబ్ట్రాక్షన్, మైనస్ చేసుకోవాలి. మైనస్ అనే సింబల్ యూజ్ చేయాలి ఎక్కడెక్కడన్నా. at 40 kilometers per hour and 22 kilometers per hour completely pass off another in minute. If the length of the first train is 125 meters and what is the length of the second train in meters లో మనం చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు చూద్దాం. The relation between the speeds, that is equal to 40 minus 22, that is equal to 18. ఇప్పుడు నేను మీటర్స్ పర్ సెకండ్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి 18 ఇంటూ 5/18 మీటర్ పర్ సెకండ్స్. 18 క్యాన్సిల్ అయిపోతే 5 మీటర్ పర్ సెకండ్స్. కానీ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ పాస్ ఆఫ్ ఇన్ 1 మినిట్ అన్నాడు కదా, 60 సెకండ్స్ ఇచ్చాడు. అంటే 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్. అంటే దేర్ఫోర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 60, దట్ ఈజ్ ఈక్వల్ టు 300 మీటర్స్. అంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్లో ఒకసారి బ్యాక్ వెళ్దాం. If the length of the first train is 125 meters, what is the length of the second train? అంటే ఫస్ట్ ట్రైన్కి నీకు ఎంత వచ్చింది? 300 meters వచ్చింది. అంటే దేర్ఫోర్ 300లో నుంచి
125ని సబ్ట్రాక్షన్ చేసేస్తే సెకండ్ ట్రైన్ వచ్చి 175 meters. ఓకేనా? దిస్ ఇస్ ద ఫస్ట్ ట్రైన్ అండ్ 300 meters వచ్చింది. ఆ 300 meters లో నుంచి 125 meters సబ్ట్రాక్షన్ చేస్తే మనకి సెకండ్ ట్రైన్ వచ్చింది. అంటే 175 meters అనేది సెకండ్ ట్రైన్ వచ్చింది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, this is the way we have to do any problem by using the distance, time, speed formulas. ఆ ఫార్ములాస్ అన్ని బేస్ చేసుకొని మనం ఎనీ ప్రాబ్లం మనం చేయొచ్చు అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వి వర్ణన్ మ్యాథ్ క్లబ్. మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటా, ఇంకా లేకపోతే ఏదైనా వేరే టాపిక్స్ అయినా కావాలన్నా కూడా నాకు కాల్ చేయండి. 9848683512 ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేస్తే, వాట్సాప్ చేసుకున్నా పర్వాలేదు, చేస్తే మీకు ఏ టాపిక్ అయితే కావాలో ఆ టాపిక్ని నేను వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు మంచి మార్క్స్ తెచ్చుకుందాము అన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను. మీరు నన్ను కోఆపరేట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.